నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మహాభారతం రీసెర్చర్ డాక్టర్ బాల అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మహాభారతంలోని స్త్రీల యొక్క పాత్రల గురించి మరొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేసాం మహాభారతంలో స్త్రీ పాత్రల గురించి. 2 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 3వ ఎపిసోడ్లో ముఖ్యంగా మనం నిన్న మాట్లాడుకున్న ఎపిసోడ్లో మానసాదేవి గురించి మాట్లాడుకున్నప్పుడు వినత, కద్రువ అని ఇద్దరు గురించి కూడా కొంచెం మాట్లాడుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఈ టాపిక్లో వాళ్ళ గురించే చర్చించబోతున్నాం. కశ్యపు ప్రజాపతికి 13, 12 భార్యలను అన్నారు. అందులో వీళ్ళు మెయిన్ ఇద్దరు. వీళ్ళ గురించి డీటెయిల్గా తెలియజేయండి. నిన్న మనం చెప్పుకున్న మానసాదేవికి కంటిన్యూషన్. మానసాదేవి కాదు, ఇక్కడ వినతా కద్రువ. వినతా కద్రువుల గురించి చెప్పుకునే ముందర మనకి సృష్టికి ప్రారంభంలో క్షీరసాగర మథనం జరిగింది. అవునమ్మా. అంటే లక్ష్మీదేవి, చంద్రుడు, కౌస్తుభం, ఉచ్చైశ్రవం, తర్వాత ధన్వంతరి, వీళ్ళందరూ కూడా దాని నుంచే పుట్టారు. ఓకే. మొట్టమొదట విషం పుట్టింది. విషాన్ని ఈశ్వరుడు తీసుకుని తన కంఠంలో పెట్టుకున్నాడు. తర్వాత ఇవన్నీ పుట్టాయి. చివరిలో అమృతం పుట్టింది. ఓకే. ఇదంతా జరిగిన తర్వాత ఉచ్చైశ్రవం అంటే గుర్రం. గుర్రం వెళుతోందిట. వెళుతూ ఉంటే ఇవన్నీ మనకి వినటానికి కొంచెం సిల్లీగా అనిపిస్తాయి. అంటే ఒక దాంట్లో చెప్పారు, దేవతలు అన్నప్పటికీ కూడా వాళ్ళ శరీరధారులైతే మనకు ఎలాగైతే సత్వరజస్తమో గుణాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఉంటాయి. అందరికీ కూడా, దేవతలకు కూడా. ఓకే. కాకపోతే మనకంటే కొంచెం పాలు ఎక్కువ, సత్వగుణం ఎక్కువ, అంతే. వాళ్ళకి తమాయించుకోగలరు. మనం తప్పు చేసామని వెంటనే వెనక్కి తెలుసుకోగలరు వాళ్ళు. మనం కొంచెం తెలుసుకోవడం ఆలస్యం అవుతుంది, అంతే. వినత, కద్రువ చూశారట. అక్కడ ఎదురుకుండా ఉన్నటువంటి గుర్రం వెళుతూ ఉంటే ఉచ్చైశ్రవం చూసి వినత అన్నదిట, అదిగో ఉచ్చైశ్రవం వెళుతోంది అక్కడ. కద్రువ ఇద్దరు సవతులు కదా, కశ్యప ప్రజాపతి భార్యలు ఇద్దరు సవతులు. వినత అందుట, అదిగో గుర్రం వెళుతోంది అక్కడ, అది ఏ రంగో చెప్పగలవా అందుట కద్రువని. అంటే కద్రువ అందుట, సరే అయితే ఒక పందెం వేసుకుందాం మన ఇద్దరం. నేను ఏ రంగో చెప్తాను, నువ్వు కూడా ఏ రంగో చెప్పు, ఏ కలరో చెప్పది అందుట. సరే అయితే సందర్భాన్ని బట్టి ఒకరికొకరం పందాలు. అలాగా ఆ దూరం నుంచి చూస్తే, అంటే నేను దీన్ని బట్టి నేను అనుకున్నది ఏమిటంటే, మనకి జీబ్రా ఉంటుంది కదా, గుర్రం అయితే ఏ కలర్ అని తెలిసిపోతుంది, జీబ్రా ఏ కలరో తెలియదు. అంటే దాంట్లో మనకి నాకు కనిపించినంత వరకు నాకేమీ తెలియలేదు. ఇది ఊహించుకోవడం. జీబ్రాకి ఏ కలర్ అని చెప్తాం, బ్లాకా వైటా చెప్పలేం కదా. అందుకని వాళ్ళు అలా కలర్ అలాగా పందెం వేసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే శాస్త్రబద్ధం కాదు, ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి ఊరికే నా అనుమానం చెప్పాను, అంతే. వేసుకుంటే కద్రువ అందుట, సరే మన ఇద్దరం పందెం వేసుకుందాం అని అందుట. ఈవిడందుట, వినత అందుట, అది తెలుపుది అందుట. వినత తెలుపుది అంది అని చెప్పినంటే అది తెలుపుదే అవ్వచ్చు. వేసిందే ఆమె పందెం, మొదలు పెట్టిందే తను కాబట్టి తనే రైట్ చెప్తుంది అనుకుని ఉంటుంది, అవ్వచ్చు. కద్రువ అందుట, కాదు అది నలుపుది, నల్లగుర్రం అది నేను అంటున్నది. సరే అయితే రేపు చూద్దాం అందుట. అప్పుడే పరిశీలించవచ్చు కదా, టైం ఇచ్చిందట. రేపు చూద్దాం, కరెక్ట్గా రేపు పొద్దున్న వచ్చి చూద్దాం అసలు ఏ గుర్రమో ఏ కలరో ఏమిటో అందుట. వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన పిల్లలు, కద్రువ పిల్లలందరూ పాములు అని చెప్పుకున్నాం కదా, పిల్లలతో చెప్పిందిట, మీరందరూ వెళ్ళి నల్లటి రూపాన్ని ధరించి, అంటే పాములు తెల్లవే ఉంటాయి, నల్లవే ఉంటాయి, మొత్తం నలుపు రంగులో నల్లటి రూపాన్ని ధరించి తోకకి చుట్టుకోండి. మీరు తోకకి చుట్టుకుంటే అది నల్లగుర్రం కిందే కనిపిస్తుంది అని చెప్పిన అందుట. అంటే బహుశా తోకని బట్టి గుర్రం యొక్క కలర్ అనేది ఉంటుందేమో, అదే అశ్వలక్షణాలు ఏవో ఉంటాయి వేరేగా. తోకని చుట్టుకోండి అందుటే ఇవిడ. అంటే పాములు లేదు మేము చుట్టుకోం అని చెప్పిన అన్నట. తప్పులాగా చేయడం అంటే తల్లి చెప్పింది వ్యతిరేకించాయి. తప్పులా చేయడం, ఆవిడని మోసం చేయడం తప్పు అని అన్నట. మోసం అలా అయితే నా మాటను మీరు వ్యతిరేకించారు కాబట్టి మీరు బూడిదైపోతారు అని చెప్పినందుట.
అనేసరికి ఇవి చాలా బాధపడ్డాయి. ఆ, ఇది బ్రహ్మగారికి తెలిసిందిట. ఓకే. తెలిసి ఇది కూడా కారణం అవుతుంది, ఉమ్, అనాలోచితంగా అంది కద్రువ, తనకు కావాల్సి అనలేదు, కోపంతో వెంటనే బయటకు వచ్చిన మాట ఇది. ఇది ఎలా జరిగి తీరాల్సిందే ఎలాగోను. ఉమ్, ఎందుకని మనం నేను చెప్పుకున్నట్లుగా అక్కడ దాంట్లో ఈ పాములన్నీ కూడా పాములు మనుషులందరినీ ఎక్కువ భయపెడుతున్నాయి, అవుతున్నాయి, అన్ని కాటేస్తున్నాయి, వీళ్ళందరూ కూడా మొరపెట్టుకున్నారు బ్రహ్మగారి అవును. దగ్గర, దగ్ధం అవుతాయి పాములు అని చెప్పి చెప్పాడు కాబట్టి. ఉమ్, ఇక్కడ రెండో బలమైన కారణం ఉమ్, ఈవిడ కూడా తల్లి వాక్కు అవును. తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పి అన్నట్ట బ్రహ్మగారు. ఉమ్, అని ఇంకా నెక్స్ట్ కొన్ని పాములు ఏవైతే ఉంటాయో అంటే ఈ ఆ, తల్లికి వ్యతిరేకం చేసిన వాటితో పాటుగా మిగతావి కూడా దగ్ధం అయిపోతాయి. ఇప్పుడు రావణాసురుడు చెడ్డవాడు లంకలో, ఉమ్, ఉమ్, అందులో కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. రాక్షసులు అందరూ చెడ్డవాళ్ళు కాదు కదా. అవును, కానీ వాడి సహవాసం వల్ల వీళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి రంగంలో వస్తుంది. యుద్ధ రంగంలో చనిపోయారు. అవును. అలాగే ఇక్కడ కూడా. ఉమ్, కానీ ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పాట ఆయన బ్రహ్మగారు. ఓ, ఈమె చెప్పిన కద్రువ చెప్పిన పనికి ఎవరైతే ఆ. నో చెప్పారో ఆ, వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు రక్షింపబడతారు. రక్షింపబడతారు ఉమ్, అని చెప్పాడు. అందుకే కొన్ని పాములు దాంట్లో పడిపోయాయి, కొన్ని ఉండిపోయాయి. లేకపోతే మొత్తం పడిపోతే అసలు ఇప్పుడు పాములే ఉండేవి కాదు. ఉమ్, అలా మిగిలిన కదా. పాములే ఇప్పుడు ఉన్నట్టమ్మా. అంతేగా. ఓకే, ఓకే. కొన్ని జాతులు, ముఖ్యమైన జాతులు ఏవో చెప్తారు దాంట్లో, కొన్ని అంటే జాతులు ఉన్నాయి. దేవతలకు సంబంధించిన దేవతా పాములు ఉన్నాయి. ఉమ్, ఆ జాతికి సంబంధించిన సంతతి అంతా ఉంటుందిగా, ఉమ్, అలాగే ఇప్పుడు కూడా అవి ఉన్నాయి అని. ఓకే. సరే, అది సరే అలాగా చెప్పాయి. ఈ తల్లి ఇంకా బాధపడుతోంది, అమ్మో తల్లి కోపంగా శపించింది, ఇంకా తప్పదురా బాబు అని చెప్పి అనుకున్నాయి. మర్నాడు వీళ్ళిద్దరికంటే ముందరే వెళ్ళాయి, ఉమ్, గుర్రం తోకకి చుట్టుకున్నాయట వెళ్ళి. ఉమ్, వీళ్ళిద్దరూ నెమ్మదిగా వెళ్ళారు. వెళ్ళి దూరంగా చూస్తే అప్పుడు నల్లగా ఉంది, ఉమ్, గుర్రం తోక నల్లగా ఉంది కదా. కద్రువ అందిట, ఉమ్, ఇదిగో మన ఇద్దరం పందెం వేసుకున్నావు కదా, నువ్వేమో తెల్లగుర్రం అన్నావు, ఉమ్, నేనేమో నల్లగుర్రం అంటున్నాను, చూడు నల్లగుర్రమే అయింది అది ఉమ్, అని చెప్పినందుట. ఓకే. అంటే సరే అయితే పందెం ఏమిటి ఇప్పుడు? ఆ, పందెం ఏమిటి అంటే, నేను నా మాట చెల్లుబాటు అయింది కాబట్టి, నేను అన్నదే కరెక్ట్ అయింది కాబట్టి, ఉమ్, నువ్వు నాకు దాస్యం చెయ్యాలి, దాసీగా సేవలు. ఉండాలి ఉమ్, అని చెప్పినందుట. ఓకే. సరే అలాగే అంది వినత. ఉమ్, అలా దాస్యం చేస్తోంది. వినతకి ఉమ్, ఆ, వినత వలన ఉమ్, అండం పుట్టింది. దాని నుంచి ఈయన వైనతేయుడు, వినత కొడుకు కాబట్టి వైనతేయుడు, గరుత్మంతుడు పుట్టాడు. ఈమెకు మనుషులే. గరుత్మంతుడు గ్రద్ద, గ్రద్ద. ఓకే, ఓకే. ఆ, గ్రద్దే. పక్షి జాతి మళ్ళీ. పక్షి జాతి, ఓకే. ఈవిడిది పక్షి జాతే. ఆహాహా. అందుకే గ్రద్దకి పాముకి పడదు, వాళ్ళిద్దరు సౌతులు అనమాట. ఓ, మనం పేర్లు చెప్పుకుంటాం కాబట్టి మనుషులేమో అని వెంటనే ఊహకి వెళ్ళిపోతాం. ఆ, కానీ ఆ కింద వృత్తాంతాన్ని బట్టి అవి పక్షులు, జంతువులు అని చెప్పి మనం ఊహించుకోవాలన్నమాట. అంటే పక్షి జాతి అప్పటి వరకు లేదమ్మా, అప్పటి నుంచే మొదలైందా? అంతే, మ్మ్. పక్షి జాతి అప్పటి నుంచి సృష్టి ప్రారంభం కదా. అవును, ఇప్పుడు అవును. బ్రహ్మగారి కల్పం కొన్ని మన్వంతరాలు, 14 మన్వంతరాలు అయితేనే కానీ బ్రహ్మగారికి ఒక ఆయుర్దాయం కాదు. మ్మ్. ఇలా 14 మన్వంతరాలు. మన్వంతరం అంటే మ్మ్. 70 మహాయుగాలు. మ్మ్. మహాయుగం అంటే 4 యుగాలు ఒక మహాయుగం. మ్మ్. 4 యుగాలు అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఈ రెండు కలిస్తే ఒక మహాయుగం. అంటే ఎప్పుడో ప్రారంభమైంది వైవస్వత మన్వంతరం. ఎప్పుడు? కొన్ని లక్షల సంవత్సరాల. ఎప్పుడో. ఓకే. అంటే మనకి చూపిస్తుంటారు మొత్తం జలప్రళయం అయిపోయింది, ఏమీ లేదు అని. మ్మ్. అప్పుడు చిన్ని కృష్ణుడు బాలం ముకుందం మనసాస్మరామి అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. మ్మ్. చిన్ని కృష్ణుడు మరియాక మీద అలాగా ఆయన జలం మీద తేలాడు. వెళుతున్నాడు అని చెప్పిన. అంటే ఏమీ లేదు, ఇంకా ఆ, గ్రహాలు లేవు, భూమి లేవు, ఏమి గాలి ఇవేమీ లేవు. అప్పుడు పుట్టిన జాతి అన్నమాట ఇవంతా కూడా. ఓకే, సృష్టి ఓకే. ప్రారంభంలో మనకి ప్రతి పురాణంలో చెప్తారు సృష్టి ప్రారంభం ఎలా అయింది అని చెప్పి. మ్మ్. మ్మ్. ఈ ప్రజాపతులు అంటే ప్రజల్ని సృష్టించేవాళ్ళు వీళ్ళు. ఓకే. ప్రజలు అంటే కేవలం మనుషులు ఒకటే కాదు, మ్మ్. సంతతి మొత్తం. సృష్టి అన్నది జీవంతో ఉన్న ప్రతి ఒక్కటి. మొత్తం అన్నిటినీ సృష్టించిన వాడు. అలాగ మనకి 7 ప్రజాపతులు అన్నమాట. మ్మ్. ఇందులో మనం ఇప్పుడు చెప్పుకునేది కశ్యప ప్రజాపతికి సంబంధించినటువంటివి. మ్మ్. అలా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు కూడా ఈయన కశ్యపుని కొడుకే కదా. అవును. ఆదిత్యులు మ్మ్. అంటే అదితి యొక్క కొడుకు ఓకే. ఆదిత్యుడు. ఈయన మ్మ్. కాశ్యపేయ అని చెప్పి అంటారు సూర్యుడిని. మరొక పేరు. మ్మ్. అలాగే అక్కడి నుంచి మొత్తం అంతా సృష్టి సృష్టి జరిగింది. మొదలైంది. ఓకే. ఇలాగా వినత కొడుకు ఈయన. మ్మ్. సరే, ఇంకొక అండం కూడా ఉంది. ఆ అండం నుంచి పిల్లవాడు ఇంకా బయటికి రావట్లేదని చెప్పి ఈవిడ లాగింది
హ్మ్. దాంతోటి ఏమైందంటే అంటే పొదగకుండానే వచ్చిన వాళ్ళు వీళ్ళు. పక్షి ఓకే. పొదగాలి కదా! అవును. అవును. పొదగకుండా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. ఓకే. దాంట్లో ఈ మొట్టమొదట గరుత్మంతుడు, ఆహ్, తర్వాత అనూరుడు. హుహు. ఇద్దరు అంటే మన అన్నదమ్ములు తేడా అంటే తీసుకుంటే అనురుడు గూడా పక్షి జాతికి పక్షి సంబంధించి. జాతే. ఓకే. కానీ ఇంకా పూర్తిగా బయటికి రావడానికి ముందరే ఈవిడ లాగడం వలన హ్మ్. కింద ఇంకా కాళ్ళు ఏర్పడలేదు. హ్మ్. అందుకని అనూరుడు అంటే ఊరువులు లేనివాడు. ఊరువు అంటే తొడ. ఓకే. తొడ లేనివాడు. ఆహా! ఈయన సూర్యుడికి సారథిగా తీసుకున్నాడు ఆయన సూర్యుడు. ఆహా! సారథి ఇంకా సారథి అయితే ఇంక కదలక్కర్లేదుగా కూర్చుంటాడు. హ్మ్. ఆయన చేస్తూ ఉంటాడు. హ్మ్. హ్మ్. గరుత్మంతుడు ఇప్పుడు మనకిక్కడ. హ్మ్. గరుత్మంతుడు ఇలా దాసీత్వం చేస్తోంది ఈవిడ. హ్మ్. కానీ ఎందుకు చేస్తోంది ఏమిటన్నది తెలీదు హ్మ్. గరుత్మంతుడికి. ఆహా! ఈ ముందు వీళ్ళ మధ్య జరిగిన ఇదంతా తెలీదు తెలీదు. ఆయనకి. కానీ చేసేది మాత్రం చూస్తున్నారు. చూస్తున్నాడు. హ్మ్. వాళ్ళేం చెప్తే అది చేయాల్సొస్తోంది వీళ్ళు. హ్మ్. ఎందుకు ఏమిటని తెలీదు. ఒకసారి ఈ కద్రువ అడిగిందిట. ఈ అక్కడ ఒక ద్వీపం ఉంది. హ్మ్. సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉంది. హ్మ్. అక్కడ సర్పాలు మంచిగా బావుండడానికి అనుకూలమైనటువంటి వసతి ఉందక్కడ. హ్మ్. కాబట్టి అక్కడికి తీసుకెళ్ళమని చెప్పని అందుట. హ్మ్. ఎవరిని? హ్మ్. అవి ఎగురుకుంటూ వెళ్ళలేవు కదా! అవును. సర్పాలు. వినతతో చెప్పిందిట. హుహు. అక్కడికి తీసుకెళ్ళమను మీ అబ్బాయిని అని చెప్పని. హ్మ్. అంటే వినత చెప్పింది ఈయనకి గరుత్మంతుడికి. హ్మ్. సరే అని చెప్పని భుజాన వేసుకున్నాడు. వాటిలన్నిటిని సర్పాలన్నిటిని కూడా. హ్మ్. అలాగే కద్రువని కూడా తీసుకున్నాడు. ఓకే. వెళుతున్నాడు. హా! పిల్లల్నే తీసుకెడుతున్నాడు. ఈ ఈ పిల్లల్నే తీసుకుని పాములు. వెళుతున్నాడట. హ్మ్. వెళుతూ ఉంటే గరుత్మంతుడు అంటే పక్షులు కూడా కొన్ని పక్షులు ఒక లేయర్‌లోనే ఎగరగలవు. హ్మ్. ఇప్పుడు కాకులు, పిచ్చుకలు ఉన్నాయంటే ఒక లేయర్. అవునవును. ఇంకా దానికంటే గొప్పవి ఇంకా కొంచెం పెద్ద లేయర్. ఎక్కువ ఎత్తు హైట్. ఎగరగలవు. హ్మ్. ఇంకా కొంచెం ఎత్తు. అలాగా గరుత్మంతుడు మాత్రం ఇంకా బాగా పైకంటే ఎగరగలడట. ఆ ఓకే. సామర్థ్యం ఉంది అతనికి. ఆహాహా! వెళుతూ ఉంటే ఆ సూర్యరశ్మి బాగా పడుతోంది. దగ్గరికెళ్ళే కొద్దీ ఎక్కువ తీక్షణంగా వేడి ఉంటుంది కదా! తగులుతు అవును. పడుతోందిట. హ్మ్. పడేసరికి ఇవి కాస్త మూర్ఛపోయాయట. హుహు. అవి మూర్ఛపోయాయట. దాంతో కద్రువ ఇంద్రుడిని ప్రార్థించింది. ఆ! ఇవన్నీ ఇలా మూర్ఛపోయాయి. మా పిల్లల్ని రక్షించవలసిందే అని ఇంద్రుడిని ప్రార్థిస్తే హ్మ్. ఇంద్రుడు వర్షం కురిపించాడట. ఆ! దీంతోటి మళ్ళీ పాములకి వీటన్నిటికి కూడా జీవం వచ్చింది. ఓకే. సరే ఇదయింది. అక్కడ ద్వీపంలో వదిలిపెట్టేశాడు. ఈ హ్మ్. పాములన్నిటిని కూడా అక్కడ స్వేచ్ఛగా ఉంటున్నాయి. హ్మ్. ఇక్కడ మనకి రమణక ద్వీపం అని చెప్పనంటే భాగవతంలో గావంలో వస్తుంది. కృష్ణుడు కాళీయమర్దనం చేస్తాడు కదా! యమునా నదిలో. అవును. దానికి సంబంధించింది. అందుకే అక్కడ ఎక్కువగా సర్పాలు ఉండేవి అని చెప్పి మనకు తెలుస్తుందనమాట. ఓహ్! అంటే చెప్తున్నానుగా ప్రతి దానికి ఒక లింకప్ లింక్ ఉంటుంది. ఉంది. హ్మ్. అది మనం కరెక్ట్‌గా చూడాలి. చూడాలి. ఓకే. అది. ఈ సరే ఇదయింది. హ్మ్. ఇదయిన తర్వాత అసలు ఎందుకు వాళ్ళు చెప్పిన పనులల్లా ఎందుకు మనం చెయ్యాలి అని అడిగాడు తల్లిని. గరుత్మంతుడు. గరుత్మంతుడు. హ్మ్. ఇలా జరిగిందయ్యా ముందర. ఇలా పందెం వేసుకున్నాము. హ్మ్. వాళ్ళేమో ఇలా చేశారు. దీనివల్ల ఇలా జరిగింది. వాళ్ళ కుత్సితం అనేది వాళ్ళ ఇదనేది తెలుసు కుటిలం అనేది అవును. ఈవిడకి. కానీ ఏం చేయలేదు. కొంత మనకన్నీ తెలిసినా ఒక్కొక్కసారి మనం ఎదురు చెప్పలేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఉంటుంటాయి మంచితనం కావచ్చు, అవును. లేకపోతే చేతకానితనం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతే. తెలిసినప్పటికీ కూడా అలాగా తప్పలేదు ఆవిడకి. హ్మ్. చెప్తుంది ఇలాగ. సరే అయితే ఈ దాస్యం నుంచి ఎలా విముక్తి కలుగుతుంది హ్మ్. అని చెప్పి అడిగాడు. అప్పుడు తనడిగాడు. తల్లిని అడిగాడు. హ్మ్. తల్లిని అడిగితే కద్రువని అడుగు ఆ విషయం. హ్మ్. మరి ఆవిడ వల్లనే మనకి తెలియాలి అని అవును. చెప్పంటే అసలు ఎప్పటి వరకు చేయాలి? ఆ! ఏంటి? ఒక ఎండ్ అనేది ఉండాలి గదా! ఉండాలి హ్మ్. కదా! ఎలాగా ఏమిటి అని చెప్పనంటే కద్రువ అంటుందిట అప్పుడు. హ్మ్. కద్రువ కాదు పాములంటే. ఆ! మరి కద్రువ శాపం ఇచ్చింది దగ్ధమైపోతారని. హ్మ్. దానికి విరుగుడు వాట్లకి కావాలి. కద్రువకు అవసరం లేదు. అవసరం లేదు. శపించేసింది కాబట్టి. హ్మ్. ఈ పాములంటాయట. హ్మ్. సరే మీకు ఎలాగా మీ నుంచి మాకు విముక్తి ఎలా లభిస్తుంది అంటే అప్పుడు అవి చెప్తాయి. హ్మ్. మాకు అమృత కలశం ఉంది కదా! ధన్వంతరి హ్మ్. ఆయన చేతిలో అమృత కలశం కాస్త తీసుకెళ్ళి స్వర్గలోకంలో పెట్టుకున్నాడు ఇంద్రుడు. హ్మ్. దానికి కాపలా కూడా కాస్తున్నారు అందరూను. హ్మ్. మాకు అమృత కలశం తీసుకొచ్చి అమృతం మాకు కనుక పోస్తే మాకు చావు అనేది ఉండదు. తల్లి శపించింది కదా! దాని నుంచి అవును. తప్పించుకుంటారుగా వీళ్ళు. కానీ మనుషుల కన్నా అందరికన్నా పాములు ఎక్కువైపోతాయి అప్పుడు అమృతం తాగితే. అంతే గదమ్మా! అవును. మరణం ఉండదంటే ఇంకా అవి పుడుతూనే ఉంటాయి గానీ చచ్చిపోవు. ఉండవు. హ్మ్. అని చెప్పి నన్నయట. అంటే ప్రతి దానికి కూడా చాలా ప్లాను భగవంతుడిది. సామాన్యమైన ప్లాన్ కాదు. అంటే మంచి ప్రణాళిక. చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మ దాకా కూడా ఎవళ్ళకి ఏం కావాలో,
ఎవరికి ఏం అక్కర్లేదు అని చేసేవాడు అనమాట. నిజంగానే. చాలా ప్లాన్డ్ హ్మ్. అని చెప్పి నన్నయట. సరే అయితేను తీసుకొస్తానన్నట్టు. హ్మ్. సరే వినత వెళ్ళిన ఆయన జాగ్రత్త. అక్కడ మనకి చిన్న 4 శ్లోకాలు ఉంటాయి. హుహు. బాగుంటుంది అది. నేను నోట్ చేసుకోలేదు. హుహుహు. అంటే ప్రతి తల్లి కూడా తన కూతురు కానీ కొడుకు కానీ బయటకు వెళ్ళేటప్పుడు రక్షా మంత్రం కింద ఉపయోగపడుతుంది అనమాట. ఆహా! నిన్ను అందరూ కూడా వాయుదేవుడు అగ్నిదేవుడు మరి వీచేటప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు నడిచేటప్పుడు అవును. వెనకాలే వచ్చేది ఎవరు మనకి పక్కనే అంతే. వాయుదేవుడు కదా, గాలి. హ్మ్. అలాగే తేజస్సు అగ్ని వీళ్ళందరూ రక్షించాలి అని చెప్పి కొన్ని చెప్తుంది ఆవిడ మాటలు. హుహుహు. సరే వెళతాడు. వెళ్ళి ఎగురుకుంటూ వెళతాడు. వెళ్ళిన తర్వాత ఈయనకి ఆకలి బాగా వేస్తూ ఉంటుంది. హ్మ్. ఇవన్నీ ఏమో ఈ పాములన్నీ అసలు దానికి ఆకలి తీరేది ఎలాగా? ఇవన్నీ అన్నదమ్ములు. ఆ! అసలు ఏదో ఒకటి తినాలి కదా. అవును. తిండి అనేది లేదు అసలు అతనికి, హ్మ్. గరుత్మంతుడికి. కానీ విపరీతమైన ఆకలి వేస్తోంది. అప్పుడు తండ్రి హ్మ్. కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళతాడనమాట. ఓకే. వెళ్ళి ఇలాగ తల్లిలాగా చెప్పింది, హ్మ్. ఇలా పెడుతున్నాను నేను అని చెప్పినంటే, సరే శుభం హ్మ్. తీసుకురా అని చెప్పిన అంటాడు ఆయన. సరే నాకు ఆకలి తీరట్లేదు, ఏం చేయాలి అని చెప్పినంటే, ఫలానా పర్వతం ఉంది. హ్మ్. ఆ పర్వతం మీద చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఒక మొసలి ఒక ఏనుగు శత్రువులా కొట్టుకుంటున్నాయి అక్కడ. అవి హ్మ్. వాట్లని మొసలి ఏనుగు అనేసరికి మనకి గజేంద్ర మోక్షం గుర్తొస్తుంది, హ్మ్. కానీ కాదు. అవి ఎన్నో వేల సంవత్సరాలు శత్రువుల్లా కొట్టుకుంటున్నాయి. ఆ! అవి కాకుండా నీకు అక్కడ మంచి జంతువులన్నీ ఉంటాయి తినడానికి వీలుగా, కాబట్టి నువ్వు అక్కడ వాటిని తిని నువ్వు వెళ్ళు అని చెప్పాను. కానీ హ్మ్. ఒక్కటి, అక్కడ కొంతమంది వాలఖిల్యులు అని మునులు ఉంటారు. ఆహా! వాళ్ళు తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళు దేనికోసం తపస్సు చేస్తున్నారు? సూర్యుడి కోసం, అంటే ఆయన అనుగ్రహం ఆయన పొందడానికా? అనుగ్రహం కోసం ఎప్పుడు తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే. కానీ వాళ్ళని మాత్రం ఏం చేయకు నువ్వు. హ్మ్. బ్రాహ్మణ్ణి అసలు ముట్టుకోకు నువ్వు. ఆయన గొంతులో అడ్డుపడ్డాడంటే ఇంక నీ జీవితం అక్కడితో అయిపోయినట్లే. హ్మ్. కాబట్టి వాటిని ముట్టుకోకుండా, వాళ్ళని ముట్టుకోకుండా ఈ జంతువులన్నిటిని కూడా నువ్వు తిని శుభ్రంగా నీ పని నువ్వు చేసుకో అని అన్నట్ట. హ్మ్. అంటే వాళ్ళ జోలికి పోతే మళ్ళీ తపస్సు భంగం అవుతుంది. తపస్సు అసలు బ్రాహ్మణుడు అంటే ఇది మళ్ళీ వేరే టాపిక్ అయిపోతుంది కానీ హ్మ్. మనకి భూసురులు అంటారు. హ్మ్. అంటే దేవతలు పైన ఉంటే భూమి మీద బ్రాహ్మణులు ఉంటారు. హ్మ్. ఎందుకు అని చెప్పినంటే మనకి జన్మ రావడానికి కొన్ని కోట్ల జన్మలు ఎత్తి కానీ, కొన్ని లక్షల జన్మలు ఎత్తి కానీ బ్రాహ్మణ జన్మ రాదు. హ్మ్. బ్రాహ్మణ జన్మ. జన్మ రాదు. ఓకే. బ్రాహ్మణులు అంటే మళ్ళీ దీంట్లో ఏమంటే బ్రాహ్మణులు అందరూ అలా ఉన్నారా అంటే అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతే. ఇప్పుడు ఉప్పు కప్పురంబు అంటారు కదా. హ్మ్. ఉప్పు ఉంటుంది, కర్పూరం ఉంటుంది, రెండు ఒకలాగానే ఉంటాయి. బ్రాహ్మణులు అందరూ ఒకలా ఉంటారు, హ్మ్. ఒకే దీంట్లో ఉంటారు. ఆ! కానీ దాంట్లో కొంచెం సద్బ్రాహ్మణుడు అంటాం, మంచి అనుష్ఠానంగా. హ్మ్. క్షత్రియుడు ఉంటాడు, సత్క్షత్రియుడు అంటారు. హ్మ్. శూద్రులు ఉంటారు, హ్మ్. మంచి వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తూ ఉంటే సచ్చూద్రులు అంటాం. హ్మ్. ఇది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాయి. అంతే. సరే ఇది వేరే టాపిక్. హ్మ్. కాబట్టి వాళ్ళని ఒకవేళ తింటే అంటే అగ్ని ఎంతో, హ్మ్. అగ్ని ఆవు బ్రాహ్మణుడు 3 ఒకటనమాట. ఆహా! బ్రాహ్మణుడు ఎంత శక్తివంతుడో హ్మ్. అగ్నికి అంత శక్తి ఉంది. మనం ఇచ్చినవన్నీ ఎక్కడికి వెళుతున్నాయి? హోమం చేస్తున్నారు అవును. దేవతలను ఉద్దేశించి. ఆయన ఆయన మింగేస్తున్నాడు. హ్మ్. మింగి ఎక్కడికి వెళుతున్నాయంటే ఆ దేవతలకి వెళుతున్నాయి. హుహు. దేవతలకి ఆ రూపంలో ఓకే. మనం వాళ్ళకి ఏ వేసింది రూపంలో చెందుతుందో ఆ రూపంలో ఆయన మారుతుంది. తీసుకెడుతున్నాడు. ఓకే. అలాగే ఆవు హ్మ్. ఆ సాక్షాత్తు అది భూమి అంతా ఆవు అంతే. హ్మ్. అన్ని దేవతలు దాంట్లో ఉంటాయి. హ్మ్. దానికి ఏదైతే పెడతామో ఆ దేవతలకు పెడుతోంది అది. ఓకే. మనం చిన్న పిడికెడు గడ్డి వేస్తే చాలు అన్ని దేవతలకు పెడుతోంది. హ్మ్. బ్రాహ్మణులో గాయత్రి ఉంటుంది కాబట్టి, గాయత్రి మంత్రం రోజు చేస్తాడు కాబట్టి, గాయత్రి అగ్నిస్వరూపం కాబట్టి ఆయనలో హ్మ్. మనం వేసింది ప్రతిదీ కూడా పెడుతుంది. ఓకే. అందుకని వీళ్ళని మాత్రం టచ్ చేయకు, టచ్ ఈ చేయకు. బ్రాహ్మణ్ణి మాత్రం టచ్ చేయకు అని చెప్పి చెప్తాడనమాట. హ్మ్. సరే వెళతాడు. అక్కడ తనకి కావాల్సిన ఆహారం దాని మొసలి ఏనుగు వీటని తిని మంచిగా అక్కడ ఉన్న జంతువులన్నిటిని కూడా తింటాడు ఆయన. మరి బలం పుంజుకోవాలి కదా, ప్రతి జీవికి కూడా దానికి తగ్గ ఆహారం తీసుకుంటేనే కానీ కదలలేదు కదా. హ్మ్. హ్మ్. దానికి కావాల్సింది ఆయన గరుత్మంతుడికి కావాల్సింది అది. ఓకే. తిన్నాడు ఆయన. అయిపోయిన తర్వాత దేవలోకానికి వెళ్ళాడు. హ్మ్. వెళ్ళి అక్కడ చుట్టూరా వీళ్ళందరూ కూడా యక్షులు వీళ్ళందరూ కూడా కాపలా ఉన్నారు అక్కడ అమృత భాండానికి. ఆ! వెళ్ళాడు వాళ్ళందరితో కూడా యుద్ధం చేసి మొత్తానికి తీసుకొచ్చాడు దాన్ని, హ్మ్. అమృత కలశాన్ని తీసుకొచ్చాడు. మరి తల్లిని ఆ చెర నుంచి విముక్తి చేయాలి కదా. అవును. తల్లి మీద అంత ప్రేమ అన్నమాట గరుత్మంతుడికి.
తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత సరే అక్కడ దర్భలు ఎప్పుడు కూడా మనం పవిత్రమైన వస్తువుల్ని కింద పెట్టకూడదు. ఇప్పుడు దీపం ఉందా, దీపాన్ని కింద పెట్టకూడదు. భూమి భరించలేదుట పవిత్రమైన వస్తువులు. ఓకే. అలాగే వజ్రం, అలాగే రత్నాలు, అలాగే మనం ఏదైనా ఇప్పుడు తోనపాకు ఇలాంటివి, పళ్ళు ఇలాంటివి కింద పెట్టకూడదు, పుస్తకాలు, అలా వాటిలో పవిత్రత పోతుంది అని. ఇలాగా ఈయన కలశాన్ని తీసుకొచ్చాడు. రెండరా తీసుకొచ్చాను మీకోసం కలశం అని అన్నాడు ఆయన. అంటే మరి పవిత్రమైనటువంటి వస్తువు తీసుకునేటప్పుడు వీళ్ళు కూడా అపవిత్రంగా ఉండకూడదు కదా. సరే తీర్థం పుచ్చుకుంటాం, తీర్థం మామూలుగా నేను స్నానం చేయకుండా పుచ్చేసుకుంటానంటే ఎలా అవుతుంది? అమృతం అంటే మరి ఇంకా గొప్పది కదా, తావు లేకుండా ఇచ్చే శక్తి అది. కాబట్టి మేము స్నానం చేసి వస్తాము, కొంచెం పవిత్రంగా వస్తాం, అక్కడ పెట్టు అని అన్నాయట అవి. సరే అని చెప్పి అక్కడ పెట్టాడు. అక్కడ అమృత భాండం అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత ఇవి రావడం కొంచెం ఆలస్యం అయింది. ఆలస్యం అయిన తర్వాత ఇంద్రుడు వెనకాలే వచ్చాడనమాట. మరి తీసుకొచ్చేసాడు కదా, అక్కడి నుంచి వాళ్ళతో దెబ్బలాడి వెనకాలే వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయాడు అమృత భాండాన్ని. ఇవి తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు దర్భల మీద పడిందిట అమృతం అంతా, కొంత అమృతం. పోనీ ఇదైనా దక్కింది లేని అవి నాకేటవి పాములన్నీ నాకే. దర్భలు అంటే మన గడ్డిలాగా ఉండవు, షార్ప్గా ఉంటాయి. గరిక కూడా కాదు, దర్భ వేరు, వ్రీహి దర్భ అని చెప్పి అంటారు. దాంట్లో కూడా రకాలు, పితృకార్యాలప్పుడు మనం గ్రహణాలప్పుడు పచ్చడిలో బట్టలు వేసుకుంటుంటాం కదా, అది. ఓకే. దాని మీద పడింది అమృతపు చుక్కలు, దాని మీద పడ్డాయి. సరే ఇక్కడ పడ్డాయి కదా, పోనీ దీని వలన కూడా అయినా మనకి ఇదవుతుంది అని చెప్పి అనుకున్నాయి, మరణం తప్పుతుంది అని అనుకుని నాకేటవి. ఆ దర్భ షార్ప్గా ఉంటుంది, మనం కోసుకుపోతుంది వేలు, అంత షార్ప్గా ఉంటుంది. నాకేసరికి నాలిక కాస్త చీలిందిట. అందుకే పాముకి 2 నాలికలు ఉంటాయి. దానికి కారణం అదే అని చెప్పి మనకి ఈ పురాణం ద్వారా తెలుస్తుంది అనమాట. అలాగే నాకేట 2 నాలుకలే. కానీ మరణం అనేది ఇప్పుడు అది తప్పించడానికే కదా ఈ అమృత భాండం ఇలా ఇచ్చినట్టు ఇచ్చేసి తీసుకుపోయారు. అంటే ఎంతవరకు ఉపయోగమో అంతవరకే అంతే, వాళ్ళకి దక్కేటట్టు అంతే. అందులో ముఖ్యమైనటువంటి సర్పాలు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు ఎవరైనా ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు? పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ముఖ్యమైన సర్పాలు ఏవైతే అవే తీసుకున్నాయి, మిగతా అన్ని కూడా ఇదైపోయాయి. అందులో కొన్ని చుక్కలే పడినందువలన అందుకే కొంత సర్పజాతి ఇప్పుడు కూడా మనకి ఉంది, కొన్ని పోయినప్పటికీ కూడా. అలాగే కద్రువ వృత్తాంతం, ఇలాగ వినతని గరుత్మంతుడు ఆ అమృతాన్ని ఇచ్చినట్టే అయింది అక్కడ కదా, వాళ్ళని రక్షించినట్టే అయింది. అంటే మాయని మాయతోనే జయించాలన్నట్టుగా చేశాడనమాట. ఇక్కడ మనం వినత కద్రువల విషయం తెలుసుకుంటే ఇప్పుడు ఇక్కడ దాసీత్వం నుంచి బయటపడిపోయింది. ఓకే, అంతే కదా. అమృతాన్ని తీసుకురావాలన్నారు, తెచ్చాడు, తీసుకున్నారు. అనుకోకుండా ఇంద్రుడు వచ్చాడు, తీసుకుపోయాడు. నేనేం చేయను ఇంకా, అంతే. ఆ చుక్కలు ఏవో పడ్డాయి, నాకే అయిపోయింది అక్కడతోటి. ఆ దాసీత్వం నుంచి విముక్తి అయింది ఇవిడికి. ఇలాగ మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, స్త్రీల గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, కద్రువ తనకున్నటువంటి ఒక ఈర్ష్య గాని ఏదైతే ఉందో అదే తన పిల్లలకు కూడా నేర్పింది. అంటే న్యాయంతో గెలవాలని కాకుండా అన్యాయంగా, అంతే కదా. ఇప్పుడు తను ఆ గుర్రాన్ని తెల్ల గుర్రాన్ని నల్ల గుర్రంగా చెయ్యాలి అనుకుంది, తనతో ఆగలేదు, పిల్లలకు కూడా నేర్పింది. ఈ కుయుక్తి ఏదైతే ఉందో పిల్లలకు కూడా నేర్పింది. మళ్ళీ దాని వల్ల తను ఇబ్బంది పడింది, పిల్లల్ని ఇబ్బంది పెట్టింది, ఇటు వినతను కూడా ఇబ్బంది పెట్టింది. తన నోటితోనే తను శపించింది ఆ పిల్లల్ని. వాళ్ళు ఆ విధంగానే చేశారు. ఇప్పుడు వినత విషయానికి వస్తే కొన్ని మనం అక్కర్లేకపోయినా కొన్ని మనం యాక్సెప్ట్ చేయలేం, అయినా తప్పదు. దాసీత్వం నేను నీకు ఎందుకు దాసీ చెయ్యాలి అని చెప్పి అడిగితే అయిపోయిందిగా, కథే లేదు కదా. ఇంకా అతి మంచితనం చూపించింది. మంచితనం మంచితనం ఒక్కొక్కసారి అతి మంచితనం కూడాను. ఒక్కొక్కసారి అంటే దీంట్లో మనకి కణ్వ మహర్షి వృత్తాంతంలో చెప్తారు, శకుంతల వృత్తాంతంలో. నువ్వు ఆ శకుంతల్ని పంపించేటప్పుడు ఆయన తండ్రి చెప్తాడు కొన్ని, నీకు సవతులు వచ్చినా వాళ్ళ మీద నువ్వు ఈర్ష్య పడద్దు అని చెప్పి ఒక వాక్యం ఉంటుంది దాంట్లో. దీన్ని ఫాలో అయిందనమాట ఆవిడ.
ఆవిడ మీద ఈర్ష్య పడకుండా నిజమే ఎదురుకుండా నలుపే కనిపిస్తోంది, సరే కానీ దాసీత్వం చేద్దాం అనుకుంది. ఏముందిలే అనుకుందా, అనుకుంది ఆవిడ. నష్టమేముంది అనుకుంది. అనుకుని అలాగా అటువంటి భావాలు ఉన్నాయి కాబట్టే, అంటే మంచి భావాలు, యుక్తి చేయకుండా మంచి భావాలు. యుక్తి అంటే మంచిదే, కుయుక్తి అంటే ఇంకొకళ్ళని కుటిలంగా మనం మాయ చేయడం, అలా లేకుండా ఉంది కాబట్టే గరుత్మంతుడు అంతటి వాడయ్యాడు. ఎంతటి వాడు? విష్ణుమూర్తికి సాక్షాత్తు వాహనం అయ్యాడు. ఆయన కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాట విష్ణుమూర్తి కోసం. విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తే ఏం కావాలి అంటే, నాకు సంసార బాధ అనేది లేకుండా ఉండాలి అంటే అప్పుడు విష్ణుమూర్తి అడిగాట, నువ్వు నాకు వాహనంగా ఉండమని. భగవంతుడిని మనం కోరుకుంటాం కోరిక, కానీ ఇక్కడ భగవంతుడే కోరుకున్నాడు ఆయన, నువ్వు నాకు వాహనంగా ఉండాలని. అలాగే అనూరుడు ఇంకో కొడుకున్నాడు కదా, ఆయన్ని సూర్యుడే వాహనంగా తీసుకున్నాడు. మరి ఎంతకంటే జన్మకు కావాల్సిందే ఉంది. ఆవిడ ఎంత పవిత్రంగా ఉందో పిల్లలు కూడా అంతే పవిత్రంగా పెంచింది. కష్టాలు పడినా ఫస్ట్ కష్టాలు వచ్చాయనిపిస్తుంది, కానీ తర్వాత సుఖపడేది వీళ్ళే. ఫస్ట్ సుఖంగా ఉంటుంది, తర్వాత విపరీతమైన కష్టం, ఆ కష్టాన్ని భరించలేం. అలాగే వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇదనమాట. ఓకే, అందుకే అంటారు కదమ్మా మనకు సాధారణంగా పెద్దలు కూడా, కష్టాలు తట్టుకున్న తర్వాత వచ్చే సుఖం చాలా ఇంకా తృప్తినిస్తుంది అని చెప్పి. నిజం అది. అలాగే వీళ్ళిద్దరి ద్వారా మనం తెలుసుకోవాల్సింది స్త్రీ వృత్తాంతంలో ఓకే అని చెప్పి మనకి వ్యాసుల వారు బాగా ఈ కథ ద్వారా మనకి బాగా చెప్పారు. నిజమే, అంటే మనకి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే ఇంకా మంచిగా అర్థమవుతుంది కాబట్టి రెండు రకాల మనుషుల్ని ఒక ఉదాహరణగా చూపించి వీళ్ళ లైఫ్ ఎలా అయిపోయింది వీళ్ళ ప్రవర్తన వల్ల, వీళ్ళ లైఫ్ ఎలా అయింది వీళ్ళ ప్రవర్తన వల్ల అనేది ఒక మంచి ఎగ్జాంపుల్గా మనకు నిజంగా అందించారమ్మా. మీరు కూడా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.